Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. వీడియోలోకి వెళ్ళే ముందట ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. అండ్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. ఎనీవే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ రోజున సాటర్డే రోజున ఎలా అనిపించింది ఎపిసోడ్? అండ్ నాగార్జున గారు దివ్య అండ్ తనుజ గురించి చెప్పిన విషయాలు కరెక్ట్ అనిపించాయా? అండ్ యా, పర్సనల్ అవుతుందా లేదా దివ్య? అండ్ బర్నీ గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే బర్నీ గారు బోత్ సైడ్స్ గోడ మీద పిల్లిలాగా ఉంటున్నారా? బర్నీ గారు ఆ పాయింట్ అయితే ఎవరికి రావట్లే. అక్కడ ఇక్కడ ఉంటున్నాడు బర్నీ గారి గేమ్ స్ట్రాటజీ ఏంటి ఇక్కడ? అండ్ ఫెయిర్ గా ఉన్నారా బర్నీ గారు? ఇన్నోసెంటా ఆరెంజ్ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడా ఇదంతా? అది కూడా కమెంట్ చేయండి. అండ్ అండ్ పర్సనల్ అయిపోతుంది దివ్య అని అది మాత్రం క్లారిటీగానే ఉంది. సో ఎప్పటి నుంచో బాగా ప్యాక్ అయిపోయిందంతా తను బయటకు తీసినట్టు అనిపిస్తుంది. అండ్ గేమ్ లో లైక్ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్గా తనుజ కరెక్టే చేసిందా? అండ్ తను ఫెయిల్ అయిందా? అండ్ టాప్ 5 గా వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ గానే పెట్టారా? ఏదైనా రాంగ్ ఆర్డర్ లో అనిపించిందా మీకు? సో అది కమెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన బిగ్ బాస్ కి మాత్రం ఖండాంతరాలుగా ప్రతి ఖండంలో లైక్ ప్రపంచం మొత్తం మీద బిగ్ బాస్ చూస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈసారి ఫర్ చేంజ్ ఇంటర్నేషనల్ లిస్టింగ్ లైక్ ఇంటర్నేషనల్ అన్న వర్డ్ చాలా ఇదైపోయింది కదా. అది స్కూల్స్ కి అన్నిటికీ ఒక ఇంటర్నేషనల్, స్కూల్స్ వరకే ఉండదు, ఇప్పుడు కాలేజెస్ కి వాటన్నిటి కూడా ఇంటర్నేషనల్ అన్న ట్యాగ్ అవుట్ పెట్టేస్తారు. అందుకని ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ బాస్, తెలుగు ఇంటర్నేషనల్ బిగ్ బాస్ అన్న ఇదిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో అట్లాంటి నుంచి జార్జియా నుంచి ఒక ఆవిడ వస్తారు. ఆవిడ పర్సనల్ గా క్యాండిడేట్స్ గురించి చెప్పకపోయినా నాగార్జున ఫ్యాన్ అన్నారు. సో ఎందరు వచ్చిన వాళ్ళందరూ క్యాండిడేట్స్ పేర్లు చెప్తే నాగార్జున గారు అక్కడ నుంచొని ఫీల్ అవుతారు కదా. సో అందుకని నాగార్జున గారు ఫ్యాన్ అన్నారు. అది బాగానే ఉంది. అంతకు ముందు తనుజ గారు ఫ్యాన్ వచ్చారు. ఆవిడ తనుజ డ్రెస్సింగ్ సెన్స్, తన డీసెంట్ గా తన మాటలు, అది మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇంతవరకు ఇన్ని బిగ్ బాస్ లైక్ సీజన్స్ లో తనూజ అంత మంచిగా డ్రెస్అప్ అయిన కంటెస్టెంట్, లేడీ ఫీమేల్ కంటెస్టెంట్ అయితే నేను చూసి ఉండలేదు. ఇక మీరు ఎవరన్నా ఉంటే గనక లేదు వీళ్ళకంటే తనుజ కంటే మంచిగా తనుజకి ఈక్వల్ గా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. బట్ ఎవ్రీ డే నేను చూస్తాను, గేమ్ ఆడినప్పుడు కూడా తన షర్ట్ సర్చ్ చేసుకుంటుంది, తను అంతా కవర్ చేసుకుంటుంది చాలా. అది మాత్రం సో ఎనీవే ముద్ద మందారంలో ఆడియన్స్ కి తను ఎలా దగ్గరైందో అదే విధంగా ఇప్పుడు షోలో తను ప్రజెంట్ చేస్తుంది. సో దట్ అక్కడ తనకు జడ, అంత పెద్ద జడ తీసుకొని ముద్ద మందారం లంగా ఉండి చేసుకొని చీరలు కట్టుకొని కాటన్ చీరలు కట్టుకొని మంచిగా చక్కగా తయారవుతుంది కదా. అదే అయితే యాక్చువల్ చాలా మంది అట్రాక్ట్ అవుతారు ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కి. సో అదే ఇక్కడ తను ప్రజెంట్ చేసుకుంది. తన్ని కూడా అదే విధంగా ప్రజెంట్ చేసుకుంది. తన్ని వేరే విధంగా చూస్తే ఆడియన్స్ ఒకసారిగా షాక్ అవుతారు కదా. ఎనీవే టేక్ దట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఆమె అందులో నెగిటివ్ ఏం లేదు, అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ భరణి గారు దివ్య చిన్న కాన్వర్జేషన్, ఎవరెవరు వెళ్ళిపోయినా బయట సపోర్ట్ చేయాలనో హారెల్స్ ఇంట్లో ఉండి బాగా ఆడుకోవాలనో వాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతారు. భరణి ఎమోషనల్ అవుతాడు దివ్య గురించి. సో చెప్పాలంటే ఒక ఎడ్జ్ భరణి దివ్యకే పాజిటివ్ గా ఉన్నాడు దాన్ తనుజ. బట్ ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లే. ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఒక ఏమంటే బ్యాక్ స్టాబ్ చేసిన పర్సన్ అయిపోతాడు. ఫస్ట్ తనుజ వచ్చి తర్వాత దివ్య అంటే బ్యాక్ స్టాబ్. తను భరణిని కొంచెం ప్రజలు నేను కట్టప్పలాగా చూపిస్తారు కదా ఆడియన్స్, అందుకనే భరణి ఓపెన్ కావట్లేదు. సో అది భరణి గత జరిగింది. అండ్ ఇక్కడ ఈ లోపల అడుగుతారు ఎవరిది తప్పు అని అడుగుతారు నాగార్జున సార్. అప్పుడు భరణి తనుజది, అండ్ డీమన్ తనుజది, అండ్ ఇమాన్యుయల్ తనుజ తప్పగా దివ్యది అని చెప్తారు. ఈ ప్రాసెస్ లో దివ్య కొన్ని మాటలు వదిలేసింది. సో స్టాండ్ తీసుకోవడం తప్పుగా తనుజది, బట్ దివ్య వదిలేసింది. అదే ఇక్కడ జరిగింది. స్టార్ట్ ఎవరు చేసినా ఇద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు. దివ్య స్టార్ట్ చేసి తనుజ కూడా ఇన్వాల్వ్. నిన్న ఆ వీడియోలో నేను చెప్పాను, ఇద్దరు ఈక్వల్ గా మాటలు అనుకున్నారు. స్టార్ట్ ఎవరు చేశారా ఎండ్ ఎవరు చేశారా అన్నది కాదు ముఖ్యం, ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ తర్వాత నాగార్జున సార్ అదే చెప్పారు,
అది ఇండైరెక్ట్‌లీ చెప్పారు. ఇంతవరకు వచ్చినంక ఒక్క మాటలతోటి గోతిలో పడిపోయినట్టు, కుప్ప కూలిపోయినట్టు అయిపోతది చూడండి. ఇప్పుడు కామ్ అండ్ కూల్‌గా నేను ఎన్ని క్వెషన్స్ అడుగుతుంటే ఎంత కామ్‌గా ఉన్నావో, అలాగే ఉంటే బావుంటది. ఒక్క తప్పుతో అధఃపాతాళానికి వెళ్ళిపోతాం నన్నన్నారు. అందుకనే ఎంతో రేంజ్‌లో ఉన్నావు. నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే ఒక్కసారిగా ఆడియన్స్ నిన్ను నెట్టేస్తారు కిందకు అన్న ఉద్దేశంతో ఇండైరెక్ట్‌లీ ఆయన అలా చెప్తున్నారు. ఓకే. దివ్య నీకేంటి ప్రాబ్లమ్ ఉందంటే డ్రాగ్ చేస్తున్నావు తెలుసు చాలా అండ్ ఇది ఏమైనా సరే డెఫినెట్లీ అక్కడ దివ్యాది కూడా తప్పు చూపించారు అండ్ ఫర్నీ సార్ వాళ్ళ మదర్ వస్తారు అండ్ అలాంగ్ విత్ హిమ్ విత్ హర్ నాగబాబు గారు కూడా వస్తారు అండ్ చాలా సాఫ్ట్ అయిపోయాడు భరణి అని చెప్తారు అండ్ అక్కడ ఈ సాఫ్ట్ నేచర్ కంటే అగ్రెసివ్ నేచర్ భరణి నాకు తెలుసు టూ సాఫ్ట్ గా అయిపోయాడని చెప్తారు అక్కడ వాళ్ళ ఆర్డర్ ఫస్ట్ బర్నింగ్ పెడతారు సెకండ్ తనుజాని ఫోర్త్ సుమన్ని థర్డ్ సుమన్ని అండ్ ఫోర్త్ ఇమాన్యుల్ ని లాస్ట్ సంజనాని కొంచెం ఇదిగా ఉంది అంత ఇదిగా మనకి అనిపించలే ఎవరెవరు ఏ ఆర్డర్ లో పెట్టారు ఇక్కడే చెప్పుకుందాం మళ్ళీ తర్వాత ఒకసారి చెప్పుకుందాం అండ్ కళ్యాణ్ డాడీ వస్తారు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చాలా చేశాను ఇమాన్యుయల్ వాయిస్ గుర్తుపడతారు చాలా అసలు ఎలాంటి పరిస్థితుల్లో పైకి వచ్చాము మనం ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం అండ్ ఇప్పుడు మా పేరుని చాలా యూనో పైకి తీసుకొచ్చావు ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేశావు అండ్ అన్నప్పుడు చాలా కష్టపడి వచ్చారు మా నాన్నగారు అండ్ చాలా బ్యాక్ స్టాబింగ్ ఉండే గుచ్చి ఉంటాయి కదా ఎవరన్నా పడిపోతే డబ్బులు లేకపోతే ఆ బాధలు ఏంటో బాధపడిన వాళ్ళకే తెలిసింది అండ్ ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎలా చూస్తారో అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది అండ్ రెస్పెక్ట్ కమ్స్ ఓన్లీ విత్ మనీ అన్నది మన నేటి సమాజంలో ఉన్న ఏంటంటే మనీ ఉంటే రెస్పెక్ట్ మనీ లేకపోతే మనుషులకి రెస్పెక్ట్ లేదు సో అదైతే నిజం బట్ అలా ఉండకూడదు బట్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈస్ దట్స్ ద థింగ్ అండ్ ఎనీవే ఇలా చెప్పి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి నీ గురించి 10 మంది ఆధారపడాలిగా నువ్వు 10 మంది మీద ఆధారపడకూడదు గేమ్ లో కూడా ఆయన సోలోగా ఆడాలని చెప్తున్నారు అంటే కన్నీళ్లు చాలా విలువైన అనవసరంగా వదులుకోవచ్చు ఐ థింక్ తనూజ కోసం ఆయన ఏడ్చిన విషయం అది అది అనుకుంటా ఐ థింక్ ఓన్లీ దట్ పాయింట్ ఓన్లీ అట్ దట్ మూమెంట్ కళ్యాణ్ ఏడ్చాడు కానీ ఇంకా మిగతా విషయాల్లో కళ్యాణ్ వాళ్ళ పేరెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కొంచెం అంతగా కళ్యాణ్ ఏడ్చింది అయితే లేదు సందర్భం సో అదే ఆయన చెప్తున్నాడు కన్నీళ్ళు అంటే చాలా విలువైనవి ఊరికనే వదిలేసుకోకూడదు అని చెప్తున్నాడు అండ్ ఇంకా చాలా నీతి ముఖ్యంగా తప్పు కాదు అండ్ నువ్వు హృదయాలను గెలిచావు ఆడియన్స్ చాలా మంచి మంచి మాటలు చెప్పారు అంత సూపర్ అనిపించింది ఇమాన్యుయల్ కోసం ఇమాన్యుయల్ వాళ్ళ అన్న రీతు రికగ్నైజ్ వాయిస్ ఇమాన్యుయల్ వాళ్ళ అన్న డానియల్ వంశీ అంటున్నారు అండ్ ఆల్సో అవినాష్ వస్తారు అవినాష్ వచ్చి వాళ్ళ కామెడీ ఉంటది కొంచెం ఎంత డీటెయిల్స్ లోకి అయితే నేను వెళ్ళను అండ్ నువ్వు జనాల మనిషివి జనాలు నిన్ను నమ్మారు అండ్ నువ్వెందుకు ఇమ్యూనిటీ కోసం బాధపడుతున్నావు నీ కామెడీ తోటి మాకు ఇమ్యూనిటీ అవసరం పొట్ట మహిళ చెక్కలయ్యేలాగా నవ్వుతున్నాం మేము ఈ స్పాంటేనియస్ నాకు చాలా నచ్చింది అందరికి లైక్ ఉండదు అండ్ లైక్ కమెడియన్స్ పంచులే కాదు కొట్టేది తప్పులు కూడా కొడతారని నువ్వు నిరూపించాలి అని చాలా పాజిటివ్ గా చాలా అంటే చాలా గొప్పగా ఇమాన్యుయల్ గురించి అయితే చెప్పారు డెఫినెట్లీ అండ్ నాగబాబు గారు కూడా ఇమాన్యుయల్ ఒక మంచి కమెడియన్ అని తనకు వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్ అని తనకు నచ్చిన వాళ్ళలో అని చెప్పారు సో అది కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ దివ్య వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చారు అండ్ అందరూ సెల్ఫ్ ఫోకస్ ఉండాలి నువ్వు బాండ్స్ ఓకే ఫ్రెండ్ వచ్చింది ఆమె కూడా బాండ్స్ ఓకే కానీ సెల్ఫ్ ఆ గేమ్ ఎఫెక్ట్ అయితే సెల్ఫ్ ఫోకస్ అన్నది కొంచెం సెల్ఫ్ డెసిషన్ తీసుకోవటం ఇక్కడ అందరు సమానమే డెసిషన్ అదంతా ఆయన కొంచెం అడ్వైజ్ అయితే ఇచ్చారు ఎనీవే ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్ ఎవరెవరిని ఏ ఆర్డర్ లో పెట్టారో అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్లు ఇచ్చారు అది కొంచెం ఇది మన గురించి మనం చెప్పుకోవాలన్నప్పుడు ఇక్కడ బర్నీకి అయితే గజని అండ్ రీతుకి అయితే హాస్ని అని ఇచ్చారు నాగ్ సార్ అండ్ ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ అయితే లైక్ డీమన్ కి షికావత్ అని ఇచ్చారు అండ్ కళ్యాణ్ ఏంటది ఏదో సంథింగ్ కళ్యాణ్ అబ్బా అండ్ అది కిక్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్కి ఇచ్చారు అండ్ ఆల్సో ఇక్కడ మనకి
అవినాష్ ఇచ్చాడు కదా తనూజకి కట్టప్ప అని ఒకటి మహానటి అని. ఎందుకు ఎందుకు అంటారు, రీజన్ చెప్పమని చాలా సార్ నాగార్జున సార్ అడుగుతారు, కానీ మనకంత గుర్తు పెట్టుకొని అవినాష్ అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఏం చెయ్యడు. అంత లాజిక్లు స్ట్రాటజీలు అవినాష్ కి అన్ని మెమరీస్ అన్ని గుర్తు పెట్టుకొని చెప్పడు. బట్ ఆయనకి తెలుసు అది కరెక్ట్ అనేసి. అండ్ లైక్ బట్ ఆయనకి చెప్పడానికి ఆయనకి రాలేదు, కుదరలేదు, ఆయన ఏం గుర్తు పెట్టుకోలేడు. అండ్ ఎనీవే అది తర్వాత ఇంకా హనీ అని ఓవర్ యాక్షన్. అండ్ పెద్దరాయుడు అంటే దివ్య అని, తనుజకి హనీ అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది అప్పుడప్పుడు కదా ఆ సినిమాలో అని. అది దివ్య వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పుడు నాగ్ సార్ ఎవరు ఆర్డర్ పెట్టింది, 1 భరణి, 2 తనూజ, 3 సుమన్, అండ్ 4 ఇమాన్యుయల్, అండ్ 5 సంజన. అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టిన ఆర్డర్, కళ్యాణ్ ఫస్ట్, 2 ఇమాన్యుయల్, 3 తనూజ, అండ్ 4 రీతు, 5 డీమన్. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టింది ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ తనూజ, థర్డ్ కళ్యాణ్, 4th డీమన్, అండ్ 5th రీతు. అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టారు దివ్య వాళ్ళ తాతగారు. కొంచెం మెచ్యూర్డ్ పర్సన్, మోర్ థింగ్ కాబట్టి ఇంకా సిల్లీగా సింపుల్ గా తీసుకొచ్చి దివ్యాన్ని పెట్టలేదు. అది కరెక్ట్ థింగ్ ఆయన చేసింది. అలా అని సెకండ్ లో పెట్టలేదు, థర్డ్ లో పెట్టి 5th లో పెట్టాడు. చాలా ఇంప్రూవ్మెంట్ అవసరమనేసి అది మాత్రం ఆయన కరెక్ట్ గా చేశాడు. జెన్యున్ గా ఇదిగా చేశాడు, ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఆయన చేసేసాడు. ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ తనుజ, థర్డ్ బర్నీ, అండ్ 4th సుమన్, అండ్ 5th ఇది అంతా బాగుంది. కానీ కళ్యాణ్ కున్న గ్రాఫ్, కళ్యాణ్ కున్న పాపులారిటీ, కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, కళ్యాణ్ కున్న ఫ్యాన్ బేస్, ఓట్ బ్యాంక్, ఇదంతా ఫ్యామిలీస్ వీళ్ళందరూ బిగ్ బాస్ షో చూడరా? వీళ్ళకి తెలియదా? ఆర్ఎల్స్ ఇగ్నోర్ చేసి డిమోటివేట్ చేస్తున్నారా కళ్యాణ్ని? ఇది ఎలా ఆర్డర్ ఎలా పెట్టారు కళ్యాణ్ కి? ఇక్కడ ఒక్కటే ఒక ప్లేస్, వాళ్ళ ఫ్యామిలీ పెట్టిన ప్లేసే ఫస్ట్. అండ్ వీళ్ళు పెట్టారు థర్డ్ లో పెట్టారు. ఎవరు ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టారు, థర్డ్ లో పెట్టారు. అదర్వైజ్ కళ్యాణ్ పేరు ఎక్కడా లేదు. అలా చూస్తే ఫస్ట్ ప్లేస్ లో భరణి, కళ్యాణ్, ఇమాన్యుయల్ 2 ప్లేసెస్, అండ్ కళ్యాణ్ 1 ప్లేస్, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ పెట్టింది. అండ్ తనూజకి టాప్ 2 లో 3 ప్లేసెస్, అండ్ 3 లో 1 ప్లేస్. అండ్ ఇక సుమన్, రీతు, డీమన్, భరణి ఇవంతా బికాస్ గేమ్ అంతా ముగ్గురు మధ్యలో నడుస్తుంది. యూనో లైక్ ఈ వీక్, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎనీవే ఇమాన్యుయల్ సేవ్ అయిపోయాడు. ఇమాన్యుయల్ కి చాలా బూస్టింగ్ ఇస్తున్నారు, చాలా పుషప్ చేస్తున్నారు, చాలా అంటే చాలా ఇది చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఇంత ఇన్పుట్స్ ని ఇమాన్యుయల్ ఉపయోగించుకుంటే బాగుంటది. అండ్ ఇంకా సేఫ్ లేదు, ఏమీ లేదు. ఆడితే ఆడాలి, కొడితే కొట్టాలి, లేకపోతే వచ్చేయాలన్నట్టుగా పెట్టుకుంటే పర్వాలేదు. అది కావాలి ఇది కావాలంటే కుదరదు కదా. మనం ఏదన్నా ఒకటి వదులుకోవాలి. సేఫ్టీ కావాలి, కప్పు కావాలంటే 2 చేతితో పట్టుకొని కుదరదు. ఇమాన్యుయల్ అండ్ ఎనివే కళ్యాణ్కి మాత్రం కరెక్ట్ కాదు. తన నేముని ఇక్కడ టాప్ 5 లో ఆర్ టాప్ 1, 2 లో ఉండాల్సిన ప్లేస్, ఆ 3 మాక్సిమం ఉండాల్సిన ప్లేస్ హార్డ్లీ ఒక ఫ్యామిలీ మాత్రమే పెట్టారు, అది ఇమాన్యుయల్ ఫ్యామిలీ. అదర్ దాన్ కళ్యాణ్ వాళ్ళు తప్పితే ఒక్కటే ఒక ఫ్యామిలీ పెట్టారు. సో కళ్యాణ్ కి మాత్రం అక్కడ ఆ కావాలనే చేస్తున్నారా ఆర్ఎల్స్ ఏంటో మీరు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.